మీకు చాలా మందికి ఈ లెసన్ తెలుసు. ఒక నిమిషం, ఎవరు ఎలా ఎలా ఉన్నారు, ఎలా పనిచేశారనే విషయాలు తెలుసు, కానీ అక్కడ జరిగిన సంఘటన క్లియర్ గా చాలా మందికి తెలియదు. అందుకే ఒకసారి అందరూ ఫోన్ అందరు జాగ్రత్తలు పెట్టుకోవాలి. ఒక గుడ్ సోల్జర్ ఉండాల్సిన 3వ లక్షణం ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ది హి షుడ్ బి రెడీ. రెండోదిగా ఒబే గాడ్స్ కమాండ్, లేదా హి షుడ్ బి ఒబే ద కమాండ్స్ కదా. మూడోది వచ్చేసి కరేజ్ ఇన్ యాక్షన్స్. ఏంటిది ఒకసారి చెప్పండి. కరేజ్ అంటే తెలుగులో ఆయన చేస్తున్న పనిలో ధైర్యాన్ని కనపరచాలి. ఏదాన్ని కనపరచాలి? ఇప్పుడు ప్రమిత్ ఉన్నాడు, నా దగ్గరకు వచ్చాడు, నన్ను పడేయడానికి. నన్ను చూసి భయపడ్డా? అమ్మో అన్న ఇంత లావున్నాడు, అన్న ఇంత హైట్ ఉన్నాడు, బామ్మో అని చెప్పేసి ప్రమిత్ భయపడి పారిపోలేదు. ప్రమిత్ ఏం చేసిండు? నన్ను పడేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది చూడాలి. అక్క ప్లీజ్ ఒక 5 minutes అందరికి చూడాలి. ఎవరు మాట్లాడదు, అందరు చేతులు పెట్టుకొని, అందరు చేతులు పెట్టుకోవాలి. అందరు నా వైపు చూడాలి. బాయ్స్ ఇటు చూడాలి, నా వైపు చూడాలి. చేసిన థర్డ్ క్వాలిటీ కరేజ్ ఇన్ యాక్షన్స్. ఈ లెసన్ చాలా మందికి తెలుసు. పిక్చర్ చూడగానే అందరికీ అర్థమైపోయింది. ఎవరి గురించి? దావీదు. అయితే ఒకరోజు దావీదు వాళ్ళ డాడీ ఎస్ఐ, ఏం పేరు? ఆ ఎస్ఐ దావీదుని పిలిచి ఏమన్నాడంటే, దావీదు ఇదిగో మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు. ఎక్కడున్నారు? పక్కన పెట్టారు. దావీదుని పిలిచి, దావీదు మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఆ యుద్ధంలో ఉన్నారు కాబట్టి మీ అన్నలకి ఆహారాన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పేసి ఆహారాన్ని ఇచ్చి పంపించాడు. ఆహారాన్ని ఇచ్చి పంపించిన తర్వాత దావీదు ఏం చేసిందంటే ఆహారాన్ని తీసుకొని బ్యాగ్ వేసుకొని టికిం 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 అని చిన్నగా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు? వాళ్ళ అన్నలకి ఫుడ్ ఇవ్వడానికి, అన్నం ఇవ్వడానికి. కూర్చో మనం కూర్చో. ఇది తీసుకొని వెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది కనిపించారు. ఎక్కడ? యుద్ధం దగ్గర చాలా మంది కనిపించగానే వాళ్ళ అన్నలు కనబడట్లేదు. అరే మా అన్నలు ఎక్కడున్నారు అని చెప్పేసి పరిగెత్తుకుంటా ఒక దగ్గరికి పోయి ఫుడ్ అక్కడ పెట్టేసి మా అన్న వాళ్ళు ఎక్కడున్నారో చూద్దామని చెప్పేసి పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి చూశాడు. ఇక్కడ మా అన్న వాళ్ళు ఉన్నారా? లేరు. సరే అటు వెళ్దామని చెప్పేసి ఇంకో వైపుకి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడ మా అన్న వాళ్ళు ఉన్నారా? లేరు అని చెప్పేసి అలా వాళ్ళ అన్నలను వెతికిన తర్వాత ఒక చోట వాళ్ళ అన్న వాళ్ళు కనిపించారు. అన్న ఇంటి దగ్గర నుండి డాడీ మీ అందరికి ఏం పంపించాడు? ఫుడ్ పంపించాడు. రండి అని చెప్పేసి వాళ్ళ అన్న వాళ్ళని తీసుకొని వెళ్ళి డాడీ పంపించిన ఫుడ్ ఇచ్చాడు. ఇంకా వాళ్ళ అన్నలు ఏమన్నారు తెలుసా? అరే మాకు ఫుడ్ ఇచ్చావు కదా, యుద్ధంలో నువ్వు ఇంకా ఉండదు, వెళ్ళిపో. ఏమన్నారు? ఇప్పుడు దావీదు ఏం చెయ్యాలి? యుద్ధమా? వాళ్ళ అన్న వాళ్ళు యుద్ధం చేయమన్నారా? ఇంటికి. వెరీ గుడ్, నువ్వు ఒక్కడే బాగా వింటున్నారా? సూపర్. వాళ్ళ అన్న వాళ్ళు దావీదుని ఇంటికి వెళ్ళిపోమన్నారు. అయితే దావీదు ఏం చేసింది తెలుసా? అన్న ఒక్కసారి యుద్ధం ఎట్లా జరుగుతుందో చూసిపోతా అన్న. మన ఇంటి దగ్గర ఎప్పుడైనా సర్కస్ జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తామో తెలుసా? మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఎట్లా జరుగుతుందో చూసి వస్తా, లేదా ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఒక్క 5 minutes అక్కడికి పోయి చూసి వస్తా అని మనం సర్కస్ దగ్గరికి వెళ్ళి చూసి వస్తామా రామా? సేమ్ దావీదు కూడా యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలని చెప్పేసి ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళాడు. యుద్ధం దగ్గరికి వెళ్ళగానే యుద్ధంలో అందరూ భయపడుతున్నారు. అందరు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఒక ఆయన చాలా ఎలా ఉన్నాడు? ఇప్పుడు నేను పెద్దగా ఉన్నాడా, ప్రమిత్ పెద్దగా ఉన్నాడా? నేను చిన్నగా ఉన్నాడా, ప్రమిత్ చిన్నగా ఉన్నాడా? నేను లావుగా ఉన్నాడా, ప్రమిత్ లావుగా ఉన్నాడా? ఇప్పుడు నేను ప్రమిత్ మీద పడితే ప్రమిత్ ఏమైతాడు? అప్పుడమైపోతాడు కదా. ఒకవేళ ప్రమిత్ నా మీద పడ్డాడు అనుకో, నేనేమన్నా అవుతానా? నాకేమన్నా అయిద్దా? ఇంకొంచెం తక్కువ నడుములో కానీ నేను అంటాను కానీ నాకేమి. అయితే దావీదు ఒక ఆయన చాలా పెద్ద ఆయన చూశాడు. ఆయన పేరే గొలియాతు కదా.
అయితే గొలియాత్ ఏమన్నాడంటే, ఏయ్ మీకు దమ్ముంటే నన్ను ఓడించి మీరు గెలవండిరా అన్నాడు. ఏమంటున్నాడు? ఏయ్ అని చెప్పేసి ఇట్లా మీదికి వస్తుంటే అందరూ అమ్మా అన్న అమ్మా 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 అని చెప్పేసి దూరం భయపడి దూరము. ఇప్పుడు చిన్న ప్రమిత్ అంత దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ధైర్యంగా ఒక అడుగు ముందుకేసాడు. ఎందుకో తెలుసా? అందరూ భయపడుతుంటే గొలియాతుతో యుద్ధం చేయడానికి అందరేమో భయపడుతున్నారు. దావీదేమో ధైర్యంగా ఒక అడుగు ముందుకేసాడు. అయితే అలా ముందుకేసిన దావీదు ఏం చేశాడో తెలుసా? ఇదిగో గొలియాత్ దగ్గరకు వచ్చి, గొలియాత్ ఇదిగో ఈ రోజు నేను నీతో యుద్ధం చేస్తున్నా, ఇదిగో నేను నీతో యుద్ధం చేయబోతున్నా చూడు అని అంటే గొలియాత్ ఏమన్నాడు తెలుసా? రే నువ్వు చిన్న బచ్చగానివిరా. ఏమన్నాడు? ఇదిగో నిన్ను చీమ నలిపేసినట్టు నలిపేస్తా. చీమ ఎట్లా నలిపేస్తాం మనం? దోమ పుట్టింది అనుకో దోమకు పెద్ద బాబు పెట్టి దోమను లేపెత్తావా? లేపాం కదా. దోమ ఇట్లా అనగా దోమ చచ్చిపోతుంది. అవసరమైతే దోమని ఇట్లా నలిపేస్తుంది. చీమను కూడా గొలియాత్ అదే అంటున్నాడు, నిన్ను చీమను నలిపేసినట్టు. అందరూ భయపడుతున్నారు. దావీదు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి, ఏయ్ నేను నీతో ఏం చేస్తా? యుద్ధం చేస్తా అని చెప్పేసి గొలియాత్ దగ్గరకు వచ్చాడు. గొలియాత్ దగ్గరికి రాగానే గొలియాత్ ఏం చేసింది తెలుసా? తన దగ్గర ఉన్న పెద్ద కటకం ఒకటి తీసి, ఇప్పుడు దావీదు దగ్గర ఏముంది? వడిసెల చిన్న రాయి ఉంది. ఆయన ఆ వడిసెలను ఆ రాయిని కుక్కన నేనేమన్నా తాడు పట్టుకొని వస్తున్నావురా, నేనేమన్నా కుక్కరా అని చెప్పేసి ఆ గొలియాత్ అనగానే దావీదు ఏమన్నా తెలుసా? ఏ గొలియాత్, నేను ఈ రోజు నీతో యుద్ధం చేయబోతున్నాను. యుద్ధం నేను కాదు చేసేది, ఎవరు చేస్తున్నారు? అందరూ భయపడ్డారు కానీ దావీదు మాత్రము ఒక అడుగు ముందుకేసిండు. యేసు నామములో గొలియాత్ దగ్గరకు పోయిండు. ఇంకా వడిసెల రాయి పెట్టిండు. తిప్పిండు. ఒక్కసారి కొట్టగానే గిర్ర రాయి తిరిగి ఏడదలిగింది తెలుసా? ఏడదలిగింది ఈడ దక్కలగానే ఇప్పుడు రాయి ఇక్కడ దలగానే ఇట్లా పడాలా? చూడు ప్రణీత్, ఇప్పుడు నేను నిన్ను ఇట్లా నూకేశాను అనుకో, నువ్వు అటు పడతావా ఇటు పడతావా? అటు పడతావు కదా. ఇప్పుడు నేను ఇట్లా దావీదు లాగా ఇట్లా కొట్టాను అనుకో, నువ్వు అటు పడతావా ఇటు పడతావా? కానీ అక్కడ ఏమైందో తెలుసా? ఎవరో వెనక ఉండి గొలియాతును నెట్టేసినట్టుగా గొలియాత్ ఏం చేసిండో తెలుసా? ఇలా పడలేదు కానీ ముందుకి బోర్ల పడేను అనే మాట ఉంటుంది బైబిల్లో. అయితే దావీదు ధైర్యంగా ఒక అడుగు ముందుకొచ్చి గొలియాతుతో ఎలాగైతే యుద్ధం చేశాడో, ఎలాగైతే గొలియాతుతో భయపడకుండా ముందుకొచ్చి యుద్ధం చేయడానికి ఒక అడుగు ముందుకేశాడో, ఒక మంచి సోల్జర్ కూడా, ఒక గుడ్ సోల్జర్ కూడా, ఒక మైటీ సోల్జర్ కూడా ఎన్నడూ కూడా భయపడద్దు. భయపడాలా? అమ్మో అవి AK-47 అంట కలుస్తారంట. ఆ గన్ అంటే నాకు భయం, అమ్మో నేను రాను అని అంటారు ఎవరన్నా? అన్నారు కదా. అమ్మో బాంబు వేస్తే పేలిపోతుంది, గ్రానైట్ వేస్తే పేలిపోతుంది, అమ్మో నేను రాను అని భయపడతారా? ఏ యాక్షన్ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక అడుగు ముందుకే ఉండాలి. ఎప్పుడైతే నీ అడుగు ముందుకుంటుందో దావీదు లాగా యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడే. యుద్ధము దేవుడే చేస్తాడు. అయితే ఎప్పుడైతే దావీదు గిర్ర తిప్పాడో గొలియాత్ ఏమైందో తెలుసా? ముందుకి ఇట్లా పడ్డాడు. నీకు ముందుకు పడితే ఫేస్ కనబడదని నేనే ఇట్లా వెనకకి పెట్టాను. ఎప్పుడైతే కింద పడ్డాడో దావీదు ఏం చేసిండంటే తన వడిసెలను జేబులో పెట్టేసుకొని రాళ్ళని సంచులు వేసుకొని
పరిగెత్తుకుంటా 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 గొలియాత్ దగ్గరికి వెళ్ళేసి, గొలియాత్ ఖడ్గం ఉంది కదా, ఈ ఖడ్గం ఉంది కదా, గొలియాత్ ఖడ్గం తీసి గొలియాత్ తలని అందరేమో భయపడ్డారు, కానీ దావీదు మాత్రం ఆయన చేసిన పనిలో ధైర్యాన్ని కనపరిచాడా లేదా? ఒకవేళ ధైర్యాన్ని కనపరచకపోతే గుడ్ సోల్జర్ అంటారా? మైటీ సోల్జర్ అంటారా? నువ్వు చేసే పనిలో కూడా ధైర్యాన్ని కనపరచు. చాలా మందికి రేపు ఎగ్జామ్ ఉందనుకో, చాలా మంది రాత్రి ఏమైతే తెలుసా, మమ్మీ రేపు ఎగ్జామ్ ఉంది, కొంతమంది అన్నం కూడా తినడం మానేస్తారా? మానేరా? కొంతమంది టెన్షన్ పడతారు, అరే ఏమైతే ఏమో ఏమైతే ఏమో ఎగ్జామ్ 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 అని. మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి మీకు ఎగ్జామ్ అని చెప్తున్నాను, కానీ ఏ పని చేసినా ధైర్యాన్ని మనము దావీదులాగా అందరు వెనకడిగేసిన దావీదులాగా ఒక అడుగు మనం ఏం చేయాలి? ధైర్యాన్ని కనపరిచే ఒక అడుగు. నువ్వు ఎప్పుడైతే ధైర్యాన్ని కనపరుస్తావో, నీ కరేజ్, నీ యాక్షన్స్ ఎప్పుడైతే కరేజ్ ఉంటుందో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇందాక మనం మెమరీ వర్క్స్ నేర్చుకున్నాం కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము. ఇప్పుడు దావీదు ఎక్కడన్నా భయపడ్డట్టుందా? గొలియాత్ వచ్చి నేను కుక్క, నేనేమన్నా కుక్కనారా అన్నా కూడా దావీదు భయపడ్డా? ఇప్పుడు వీడు వచ్చి నన్ను కొడతా అన్నా, నిన్ను కొడతా అన్నా అన్నాను అనుకో, నేనేమంటా, అరే నువ్వెంత, నీ వయసు ఎంతరా, నేను గట్టికి ఇట్లా అంటే ఏమైపోతావు అంటావు, అవునా కదా? ఇప్పుడు అలాంటి చిన్నవాడే ధైర్యాన్ని కనపరచడానికి ఒక అడుగు ముందుకేసి గొలియాత్ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? గొలియాత్, నేను నీతో యుద్ధం చేయబోతున్నా, యుద్ధం చేసేది నేను కాదు, నాతో ఉన్నా. ఎవరన్నా అట్లా ముందుకు వచ్చారా ఇశ్రాయేలీయులలో? ఎవరు కూడా రాలేదు. మీ క్లాస్ లో అందరూ భయపడ్డా, నువ్వు మాత్రం నువ్వు భయపడకుండా ఎప్పుడైతే ఉంటావో, ధైర్యంగా ఎప్పుడైతే ఉంటావో, అప్పుడే నువ్వు ధైర్యాన్ని కనపరిచినట్టు, అప్పుడే నువ్వు ఒక గుడ్ సోల్జర్వి, అప్పుడే నువ్వు ఒక మైటీ హీరో. భయపడతారా? భయపడడా? జీరో భయపడతాడా? భయపడడా? జీరో జీరో జీరో. హీరో హీరో మీరు అన్నిటికీ భయపడతాడు భయపడతాడు అని తిట్టే ఎవరు? హీరో భయపడడు అనండి. జీరో భయపడతాడు. మీరు హీరోనా జీరోనా? ఎంతమంది హీరోస్ అవ్వాలనుకుంటున్నారు? హీరోస్ అవ్వాలి అని అనుకుంటే, ఒకవేళ మీరు మైటీ హీరోస్ లాగా ఉండాలనుకుంటే, దావీదు లాగా మనం కూడా ధైర్యాన్ని. వెరీ గుడ్, సూపర్. దావీదు నేనే అన్నాడు వాడు. అంటే కనీసం దావీదులో ఉన్న కొంచెం ధైర్యం అన్న దేవుడు వాడికి ఇవ్వాలని నేను కోరుకున్నా. చాలా చక్కటి మాట. దావీదు నేనే అన్నాడు. ఏమన్నాడు? అలాంటి ఆశ, అలాంటి తలంపు మనందరికి కూడా రావాలి. ఎక్కడ కూడా అరే నువ్వు నా కాలంతున్నావురా, నాకు కాలి గోటంతున్నావురా అని గొలియాత్ ఎన్ని మాట్లాడినా దావీదు భయపడ్డా? భయపడలేదు. మనం కూడా ఎన్నడు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా భయపడకుండా దావీదు లాగా ఒక అడుగు ముందుకేస్తేనే మైటీ హీరోస్ లాగా మనం ఉంటాం. భయపడితే భయపడకుంటే భయపడదామా వద్దా? భయపడదామా? భయపడద్దు. హీరోనా జీరోనా? హీరోనా జీరోనా? ఓకే, ఒక గుడ్ సోల్జర్ కి మైటీ హీరోకి ఉండాల్సిన 3 క్వాలిటీస్. ఫస్ట్ ఏంటిది? సెకండ్ ఇది, థర్డ్ ఇది కరేజ్ ఇన్ యాక్షన్స్. ఓకే, మళ్ళొకసారి థర్డ్ ఏంటిది? తెలుగులో ధైర్యాన్ని కనపరచుట. తెలుగులో చెప్పండి, ధైర్యాన్ని కనపరచుట. ఈ 3 లక్షణాలు నీకుంటేనే నువ్వేంటిది? మైటీ హీరోస్, గుడ్ సోల్జర్. ఓకేనా? ఈ 3 లక్షణాలలో నీకు ఒక్కటి లేకపోయినా ఏంటిది? నువ్వు జీరో. ఎవరికైనా జీరో వస్తే బాగుంటుందా? ఎవరికైనా క్లాస్ లో జీరో వస్తే టీచర్ వావ్ ప్రమీల్ నీకు జీరో వచ్చింది వావ్ అంటదా? ఏంద్రా ప్రమీల్ నీకు జీరో వచ్చినాయి ఏంటంటే
కొట్టగా ప్రమిద్ గారు ఏం చేస్తాడు తెలుసా? అబ్బా టీచర్, అబ్బా టీచర్ కదా కొట్టిందా నేను టీచర్ హీరో రారు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది టీచర్ నన్ను ఏమన్నది హీరో అన్నది జీరో అంటే బాగుంటుందా హీరో అంటే బాగుంటుందా కాబట్టి మనం దావీదు లాగా ధైర్యాన్ని కనపరిచి ఒక మైటీ సోల్జర్ లాగా మనం అందరము కళ్ళు మూసుకొని ఒక మాట ప్రార్థన చేసుకున్నాం మోకరించండి కమాండ్స్ ని ఒబే అవ్వాలని నేర్చుకున్నాము థర్డ్ డే మా యాక్షన్స్ లో కరేజ్ ఉండాలని నేర్చుకున్నాం ప్రభా ఇదిగో నేను ఈ 3 క్వాలిటీస్ నేను ఉండున్నట్టుగా నాకు సహాయం చేయడానికి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి ఎవరు కూడా కళ్ళు తెరవద్దు అటు ఇటు చూడొద్దు ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు 3 క్వాలిటీస్ ఇస్తాడు నువ్వు ప్రార్థన చేయకుండా అటు ఇటు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటే దేవుడు నీకు అవన్నీ కళ్ళు మూసుకో